జై గురుదత్త స్వామీజీ. అందరు జీవులు పరమాత్మ నుండే ఉద్భవించినట్లయితే వారు పుట్టుకతోనే ముక్తులే అయి ఉండాలి కదా. అలా అయితే మోక్ష సాధన ఎందుకు అవసరం? సృష్టి జరిగిన తరువాత జీవులలో అజ్ఞానం వ్యాపించిందా? అందుకే సద్గురువు మోక్ష సాధన మార్గాన్ని ఉపదేశిస్తారా? అసలు ఈ సృష్టి వలన ఉపయోగం ఏమిటి? చాలా లోతైన ప్రశ్న ఇది. అంటే సృష్టి అవ్వటము, సృష్టి తర్వాత అవిద్య అజ్ఞానం మనలో వచ్చి చేరుకోవటము అనుకోవటం చాలా పెద్ద అజ్ఞానం, అవిద్య. ఎందుకంటే సృష్టి అనేదే అజ్ఞానం, అవిద్య. సృష్టి కాలేదు కానీ సృష్టిని అయింది అనుకుని కల్పిత ప్రపంచం ఇది. మనం ముక్తులమే అయినప్పుడు ఎందుకు ఈ తాపత్రయము అని. ఇది ఎలా ఉంది అంటే, నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి నేను డాక్టర్ చదవాల్సిన పని లేదు అన్నట్టుగా ఉంది. అలా అనలేం కదా. నువ్వు డాక్టర్ అవ్వాలి అనుకున్నావు అంటే నీలో డాక్టర్ ఉన్నాడు, నీలో వచ్చి ఉన్నాడు, నువ్వు ఆల్రెడీ డాక్టర్. కానీ దానికి కావాల్సిన సాధన చేస్తే అప్పుడు నిన్ను నిజమైన డాక్టరు అంటారు. నేను డాక్టర్ అవ్వాలి అనుకుని ఒక 30 సంవత్సరాల ముందుకు వెళ్ళి నువ్వు డాక్టర్ అవ్వటము, ఆ వైట్ కోట్ వేసుకోవటము, స్టెథోస్కోపు మెడలో తగిలించుకోవటము, ఆపరేషన్లు చేయటము, పేషెంట్స్ని చూడటము, వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా నీకు థ్యాంక్స్ చెప్పటము, నువ్వు మురిసిపోవటము, అవార్డ్స్ రావటము, ఇవన్నీ నువ్వు చూసావు కాబట్టి నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నావు. అంత మాత్రానికే నువ్వు డాక్టర్ అవ్వలేదు. అలాగే నువ్వు నిత్యముక్తుడివే. అందరూ కూడా నిత్యముక్తులే. అందరూ అని ఎందుకంటాము అంటే అర్థం అవటం కోసం. అందరూ పరమాత్మే కాబట్టి పరమాత్మ నిత్యముక్తుడు, ఆయనకి ఎటువంటి బంధాలు లేవు. కానీ నేను ముక్తుడిని అని మనకు తెలియాలి కదా. తెలియటం కోసం సాధన. నేను నిత్యముక్తుడిని కాబట్టి ఏమీ చేయక్కర్లేదు అని అజ్ఞానంలో ఉంటే ముక్తుడు ఎలా అయ్యావు? నేను డాక్టర్ని అవ్వాలి అనుకున్నాను కాబట్టి డాక్టర్ అయిపోయాను, ఇక స్కూల్కి వెళ్ళను, కాలేజీకి వెళ్ళను అనుకుంటే ఎలా అవుతుంది? నేను సీఏ అవ్వాలి అనుకుంటే సీఏ చేయాలి, చేసి తర్వాత సీఏ అవ్వాలి. అలాగే నువ్వు నిత్యముక్తుడివి అనే జ్ఞానం నీకు ఉపనిషత్తులు ఇచ్చాయి, సద్గురువు నీకు తెలిపారు. నువ్వు ఇది కాదు, నువ్వు నిత్యముక్తుడివి, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, సుఖమే నీ స్వరూపము, ఆనందమే నీ స్వరూపము అనే జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ ఆ జ్ఞానము, ఆ అనుభవం మనకు ఉందా? లేదు. జ్ఞానం ఉండొచ్చు కానీ అనుభవం లేదు. ఆ అనుభవాన్ని తెచ్చుకోవాలి కాబట్టి మనం సాధన చేయాలి. సాధన చేస్తే అప్పుడు అవును నేను నిత్యముక్తుడే అనేది మనకు తెలుస్తుంది. అందువల్ల ఆ సాధన ప్రధానమైంది. సృష్టి వచ్చిన తరువాత అజ్ఞానం వచ్చింది, మనల్ని ఆ సృష్టి తీసుకొచ్చి అజ్ఞానంలో పడవేసింది అనుకోవటం అది భ్రమ. అది చాలా పొరపాటు, చాలా తప్పు. అలా ఆలోచన చేయకూడదు. మనమే కల్పించుకున్నాము ఈ సృష్టిని అని అద్వైత వేదాంతం చెప్తుంది. జై గురుదత్త.